హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు ఈశ్వర్ లక్కీ వ్లాగ్స్. ఈజీగా రవ్వ లడ్డు ఎలా చేసేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసేసుకొని లేకపోతే నెయ్యి అయినా వేసేసుకొని డ్రై ఫ్రూట్స్ అనేవి వేయించుకోవాలి. డ్రై ఫ్రూట్స్ బాగా వేగిన తర్వాత గోధుమ రవ్వ వేసి వేయించుకోవాలి. గోధుమ రవ్వ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించుకొని తర్వాత కొబ్బరి కూర కూడా వేయించేసుకొని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో పంచదార స్వీట్నెస్ తగ్గట్టుగా వేసేసుకొని కొద్దిగా వాటర్ ఇంకా యాలకులు వేసేసుకొని బాగా తీగపాకం వచ్చేంత వరకు మరిగించుకోవాలి. తీగపాకం వచ్చిన తర్వాత మనం ముందుగానే వేయించి పెట్టుకున్న గోధుమ రవ్వ అలాగే కొబ్బరి కూర డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ వేసేసుకొని ఒక 2 మినిట్స్ ఇలా కలిపేసుకొని వెంటనే దించేసుకోవాలి. ఇది చల్లారేంత వరకు ఉంచేసుకొని చల్లారిన తర్వాత కొద్ది గోరువెచ్చగా ఉన్నప్పుడు వండలు చుట్టుకుంటే మనకి ఎంతో ఇష్టమైన రవ్వ లడ్డు అనేది రెడీ అయిపోతుంది. పూర్తిగా చల్లారేంత వరకు ఉంచినట్లయితే రవ్వ లడ్డు రాదండి. కాస్త వేడిగా ఉన్నప్పుడు రవ్వ లడ్డు చేసేసుకోండి. నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. ఫుల్ వీడియో మన ఛానల్లో అప్లోడ్ చేశాను, చూసేయండి. బాయ్ గాయ్స్.